హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ గై. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం మా గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ దూరంలోని దేవనగరం అనే గిరిజన గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ మీ ముందుకు తీసుకువచ్చేందుకే ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే గుట్ట గుహలోని గుడి. ఒకప్పుడు గుడి కంటే ముందు రాజులు ఇక్కడి నుంచి రహస్య మార్గం అంటే సొరంగం ఏర్పాటు చేసుకొని బయటికి వెళ్ళి వచ్చేవారని, అనంతరం రాజులు మార్గం బూడిపోవడంతో ఇక్కడ జంతువులు నివాసం ఉండేవని, తర్వాత గ్రామస్తులు విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు పునస్కారాలు అందిస్తుండటంతో ఆ పులులు ఏదైతే ఉన్నాయో అవి అడవిలోకి వెళ్ళిపోయాయని చెప్పేసి ఇక్కడి గిరిజనులు మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ స్వామివారి విగ్రహాల వెనుక నుండి మనకు ఒక చిన్న దారిలా కనబడుతుంది. ఈ దారి పక్కనే ఉన్న అంటే చూడండి దీనికి కలిసింది, అది కూడా చూపిస్తా మీకు. చూడండి, మీకు చెప్పానే రాజుల రహస్య మార్గం అని చెప్పేసి, ఇదే ఆ రహస్య మార్గం అని చెప్పేసి ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు మనతో. కాలక్రమేణా ఈ రహస్య మార్గం బూడిపోయిందని, ఇలాగా వెళ్ళి వచ్చేవారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. అంతకుముందు అప్పట్లో వాళ్ళు వెళ్ళేవారు. ఆ తర్వాత పులులు జంతువులు అవి ఉండటానికి నివాసంగా మారింది. అయితే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే కొలువై ఉన్నాడో అప్పటి నుండి ఇక్కడ జంతువులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినాయండి. ఇక అప్పటి నుంచి ఇక జంతువులు ఇంక లేవు, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాయి. ఈ గుడికి ఇంకో విశిష్టత ఉంది. అదేంటంటే హోలీ పండుగ రోజునే ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు ఆదివాసీలు. అయితే ఆ కళ్యాణం ఒక్కరోజు 1 గంట మాత్రమే స్వామివారి లీలగా ఇక్కడ అరగంట పాటు నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆదివాసీలు మనకు చెప్పడం జరిగింది. ఒకసారి అవి ఎలా వస్తాయి, ఎంతసేపు వస్తాయి అనేది వారి మాటల్లోనే విందాం. హోలీ రోజున ఇక్కడ పండుగ జరుగుద్ది. పండుగ రోజు 12 గంటలకి ఇక్కడ నుండి నీళ్ళు వస్తాయండి. ఆయన ఒక్కరోజే, సంవత్సరానికి ఒక్కరోజే ½ అవర్ వస్తాయి. అది నిజమో అబద్ధం అనేది చాలామంది చెప్పారు, కానీ నేను కళ్ళారా చూడలేదు. నేను ప్రత్యేకంగా హోలీ రోజు వెంకటేశ్వర స్వామి పండుగ రోజు ఇక్కడనే ఉండి ఇది ఎంత నిజమో అబద్ధం అనేది చూస్తే ఖచ్చితంగా ఇక్కడ నుండే నీళ్ళు వచ్చినాయండి. ఆ డబ్బాలలో వాటర్ పట్టుకున్నా, ఆ డబ్బాలలో వాటర్ పట్టుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మాకు సర్వ రోగాలు ఉన్నటువంటి రోగాలు పోతాయి, మాకు ఒక నమ్మకం. దానివల్ల మాకు దైవ దృష్టి కూడా మాకు బాగుంటుంది, చేనుల మీద కానీ పంటల మీద కానీ.